ఓవెన్ లేకుండా మన ఇంట్లోనే కడాయిలో ఎంతో ఈజీగా ఉస్మానియా బిస్కెట్స్ అయితే చేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటాయండి. ఈ బిస్కెట్స్ అయితే అచ్చం బయట కొన్న వాటిలాగే ఉంటాయండి. అంత టేస్టీగా అయితే ఉంటాయి. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి. ఇంకా ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్ల దాకా పంచదారని అయితే వేసుకోవాలి. ఈ పంచదారని వేసుకొని మూత పెట్టేసుకొని ఫైన్గా పౌడర్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇలా పౌడర్ అయితే చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులోకి 100 గ్రామ్స్ సాల్టెడ్ బటర్ అయితే వేసుకోవాలి. ఇంకా నేను తీసుకున్న క్వాంటిటీకి 100 గ్రాములు అయితే తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఈ బటర్ని అయితే బాగా స్పూన్తో ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇంకా మీరు ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత బాగా ఇలా కలిపేసుకోవాలి. మెల్ట్ అయిపోయే వరకు బాగా ఇలా స్పూన్ తోటి బాగా కలిపేసుకుందాం. ఇంకా 1 నిమిషం పాటు ఇలా బాగా కలిపేసుకోవాలి, బాగా కరిగిపోయే వరకు. ఇంకా ఇప్పుడు బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే షుగర్ పౌడర్ అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇంకా ఈ పౌడర్ని అయితే 1/2 కప్ అయితే తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు షుగర్ పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. మొత్తం ఇలా బటర్ షుగర్ పౌడర్ బాగా మిక్సింగ్ అయిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు బాగా కలిపేసుకుంటే మనకు బాగా మెల్ట్ అయిపోతుంది ఈ బటర్లో షుగర్ పౌడర్ వచ్చేసి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు అయితే బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇలాంటి ఒక స్ట్రైనర్ అయితే పెట్టేసుకొని అందులోకి 1 కప్పు మైదా, ఒక 2 స్పూన్ల దాకా మిల్క్ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్, ఇందులోకి 1 స్పూన్ దాకా శనగపిండిని కూడా వేసుకోవాలి. ఇలా శనగపిండి వేయడం వల్ల మంచి కలర్ఫుల్ అలాగే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇంకా ఇవన్నీ వేసేసుకొని జల్లించుకుందాం ఇలా పిండిని అయితే. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా నేను ఇక్కడ చేతితోనే కలిపేస్తున్నాను. ఇంకా మనం ఇందులోకి ఈ పిండిలోకి వాటర్ కానీ ఏం కానీ అవసరం అయితే లేదండి. మనకు కొంచెం పిండి గట్టిగా అనిపిస్తే బటర్ వేసుకొని మళ్ళీ మొత్తం బాగా కలిపేసుకోండి. నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. మనకు పిండి గట్టిగా అనిపిస్తే మీరు కావాలంటే ఒక 2 స్పూన్ల దాకా పాలు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవచ్చు. ఇంకా మనకు పిండి పర్ఫెక్ట్గా ఎలా తెలుస్తుందంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా దగ్గరికి అయ్యేలాగా కలిపేసుకున్నాను పిండి మొత్తాన్ని. ఇలా మనకు ఇరిస్తే ఇలా పగులుగా రావాలి. ఇది కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉన్నట్లు మనకు. ఇప్పుడు ఈ పిండిని అయితే ఇంకా ఇప్పుడు ఇలాంటి కర్రని అయితే తీసుకొని చపాతీ కర్రని ఇలా బాగా మొత్తం రుద్దేసుకోవాలి. ఎక్కువ థిక్నెస్ లేకుండా ఎక్కువ పల్చాగా లేకుండా మీడియంగా అయితే ఉండాలి. మన ఇలా ఇలా పగులుతూ ఉన్నట్లయితే ఇలా కొంచెం బాగా పిండిని అయితే సెట్ చేసుకోవాలి. ఇంకా నేను ఇలాంటి క్యాప్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా పిండిని అయితే ఇలా తీసుకోవాలి. మొత్తం ఇలా ఇంకా మొత్తం ఇలా ఎక్స్ట్రా పిండిని అయితే తీసుకుంటున్నాను. ఇంకా మీకు ఒకటి అయితే చూపిస్తానండి. ఇలా స్పూన్ తోటి అనుకుంటే ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఇలా మనకు ఈ థిక్నెస్ ఉంటే చాలండి. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే థిక్నెస్ అయితే ఉండాలి. ఇక్కడ చూడండి ఇలా అన్నీ ఇలానే చేసుకోవాలి. ఇంకా మనం ఏ దాంట్లో బేక్ చేసుకుంటున్నామో ఆ ప్లేట్ అయితే తీసుకొని మొత్తం ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఫస్ట్ ముందుగా. ఇంకా ఇప్పుడు ఇలా ఆయిల్ అంటించుకున్న తర్వాత కొంచెం పొడి పిండిని అయితే చల్లుకోవాలి. ఇలా మైదాని అంతా చల్లుకొని ఇంకా మనం ఇలా ఎక్స్ట్రా పిండిని అయితే ఇలా తీసేసుకుందాం. మొత్తం ఇలా ప్లేట్కి అయితే అప్లై చేసుకోవాలి. ఇలా రౌండ్గా ఎక్స్ట్రా పిండి వచ్చేస్తే ఇంకా మనం ఇలా తీసేసుకుందాం.
నాకు ఇక్కడ ఎక్స్ట్రా పిండి ఏం రాలేదండి, ఇంకా మొత్తం ప్లేట్కి అయితే సరిపోయింది. ఇంకా ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బిస్కెట్స్ని అయితే పెట్టేస్తున్నాను ప్లేట్లోకి. అయితే ఇలా 1 ఇంచు డిస్టెన్స్ అయితే ఉండాలి. ఇలా మనకు ప్లేట్కి ఎన్ని పడితే అన్ని పెట్టేసుకుందాం. అన్నీ ఒకటే లెవెల్గా ఉండాలి. ఇలా ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత కొంచెం పాలు అయితే అప్లై చేసుకోవాలి. ఇలా లైట్గా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి. మనకు పచ్చి పాలైనా పర్లేదు, కాచి చల్లార్చిన పాలైనా పర్లేదండి. ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి బిస్కెట్కి ఇలా పైన. ఇంకా ఇప్పుడు ఈ ప్లేట్ని ఇంకా బేక్ చేసుకోవడానికి ముందుగానే ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులో స్టాండ్ పెట్టేసుకొని ఫ్రీ హీట్ అయితే చేసుకున్నానండి. ఒక 5 మినిట్స్ అయితే ఇలా ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత ఈ బిస్కెట్స్ని అయితే ఇంకా ఇలా పెట్టేస్తున్నాను. ఇంకా మనకు బేక్ చేసుకోవడానికి 20 to 30 మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది. ఇంకా మనం లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా ఇవి కూడా బేక్ చేసుకుందాం మనం ఇప్పుడు. ఇంకా మరొక కడాయిలో అయితే పెట్టేసుకుంటున్నాను మిగతా వాటిని కూడా. ఇంకా ఇలా ప్లేట్ అయితే కవర్ చేసుకొని ఇంకా వీటిని కూడా 20 నుంచి 30 నిమిషాలు అయితే బేక్ చేసుకోవాలి. ఇంకా చూడండి, ఒక 25 మినిట్స్ తర్వాత అయితే మనం చెక్ చేసుకుందాం. ఇక్కడ మనకు బేక్ అయినాయో లేదో తెలుస్తుంది కదా, ఇలా నైఫ్ తోటి చెక్ చేసుకుందాం. ఇంకా నేను ఇక్కడ మధ్యలో అయితే చెక్ చేస్తున్నానండి. చూడండి, ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇంకా చూడండి ఇక్కడ ఇంకా మనకు పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినాయండి. ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే తీసుకుందాం. ఇంకా మిగతా వాటిని మరొక కడాయిలో అయితే పెట్టేసుకున్నాను కదా, ఇంకా వాటిని కూడా చూపిస్తున్నాను. ఇంకా ఒక 30 మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నా. చూడండి, మనకు చాలా బాగా ఈజీగా ఊడొచ్చేస్తాయండి, అంత బాగా మనకు బేక్ అయిపోయింది. ఇంకా చూడండి, పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది మనకైతే. ఇంకా ఇప్పుడు వీటిని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత అయితే తీసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే ఉస్మానియా బిస్కెట్స్ అయితే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకా ఇవి రెడీ అయిపోయినాయి కదా, ఇంకా ప్లేట్లకు అయితే సర్వ్ చేస్తున్నా. ఈ బిస్కెట్స్ అయితే అచ్చం బేకరీ స్టైల్ లాగే ఉంటాయండి, అంత ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లోనే. మనం వీటిని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చండి. పిల్లలు కానీ పెద్దలు కానీ అంత ఇష్టంగా తింటారండి, అంత టేస్టీగా అంత క్రంచీగా అయితే ఉంటాయండి ఈ బిస్కెట్స్ అయితే. ఇంటెల్లిపాది అందరికీ నచ్చుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ ఉస్మానియా బిస్కెట్స్ అయితే మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, అంత టేస్టీగా కూడా ఉంటాయండి. చూడండి, మీకు చూపిస్తున్నాను, చాలా క్రంచీగా అయితే ఉండండి. బిస్కెట్ అయితే చాలా బాగా బేక్ అయినాయండి. మనకు ఇవి బేక్ అవ్వడానికి కనీసం 25 నుంచి 30 నిమిషాలు అయితే టైం అయితే కరెక్ట్గా సరిపోతుందండి మనకు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఇలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాళ బ్లాగ్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.